రైట్ ఇక డీటెయిల్స్ చూస్తే దేశవ్యాప్తంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఢిల్లీలో 77వ గణతంత్ర దినోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. జాతీయ రహదారిలోని కర్తవ్య పథ్లోని జరిగిన రిపబ్లిక్ డే పరేడ్స్ లో ఆపరేషన్ సింధూర్ 150 ఏళ్ల వందే మాతరం ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఆపరేషన్ సింధూర్ సందర్భంగా భారత సైన్యం మోహరించిన ప్రధాన ఆయుధ వ్యవస్థల ప్రతిరూపాలను ప్రదర్శించే త్రివిధ దళాల శకటం విశేషంగా ఆకట్టుకుంది. సైనిక పరాక్రమంతో పాటు దేశ సాంస్కృతిక వైవిధ్యం ఆర్థిక వృద్ధిని అద్భుతంగా ప్రదర్శించారు. యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా, యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయన్ ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, కోస్టా, ఉర్సులా వాన్ డెర్ లేయన్ సాంప్రదాయ భంగిలో కర్తవ్య పథ్ వద్దకు చేరుకున్న తర్వాత గౌరవ వందనం స్వీకరించడంతో కవాతు ప్రారంభమైంది. ప్రధాని మోదీ, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, సీనియర్ కేంద్ర మంత్రులు, ఉన్నత సైనిక అధికారులు, విదేశీ దౌత్యవేత్తలు, పౌర సేవకులు హాజరయ్యారు. వివిధ దళ మే ఏక్తా అనే ఈ వృత్తులంలో అయితే జరిగిన ఈ కవాతులో దాదాపు 100 మంది కళాకారులు కూడా పాల్గొన్నారు. దేశ ఐక్యత, గొప్ప సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రదర్శించే సంగీత వాయిద్యాల గొప్ప ప్రదర్శన అయితే జరిగింది. ఈ కవాతుకు పరేడ్ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ బన్వీష్ కుమార్ నాయకత్వం అయితే వహించారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో తొలిసారిగా గణతంత్ర దినోత్సవ వేడుకలైతే ఘనంగా జరిగాయి. రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ జెండా ఆవిష్కరణ అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ వేడుకలకు ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, పలువురు మంత్రులు హాజరయ్యారు. ఉన్నతాధికారులు, పోలీసులు ఉన్నతాధికారులు కూడా హాజరయ్యారు. హైకోర్టుకు సమీపంలో ప్రత్యేకంగా సిద్ధం చేసిన మైదానంలో ఈ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పరేడ్ లో పాల్గొన్న 11 దళాల నుండి గవర్నర్ గౌరవ వందనాన్ని స్వీకరించారు. రాష్ట్రం సాధించిన ప్రగతిని, అభివృద్ధిని ప్రతిబింబించేలా 22 శకటాలను ప్రదర్శించారు. గణతంత్ర దినోత్సవ వేడుకలను వీక్షించడానికి రాజధాని ప్రాంతానికి చెందిన రైతులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. Dear fellow citizens of Andhra Pradesh, I extend my warm greetings to you on this 77th Republic Day. It's a privilege to share this moment with every individual whose dedication strengthens our state and enriches its future. I see our farmers who sustain millions, our fishermen who brave the seas, our teachers who enlighten minds, our healthcare workers who serve with compassion, our innovators shaping new ideas, our women building futures, and our entrepreneurs generating livelihoods. You, the people of Andhra Pradesh, remain the true architects of our progress. Today's celebration is historic. For the first time, the national flag is being hoisted in Amaravati, the people's capital of Andhra Pradesh. For several years, our state remained without clear direction, its capital project stalled, its economic confidence shaken. The absence of continuity eroded investor trust. మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతరకు వచ్చే భక్తులకు మంత్రి సీతక్క ఘన స్వాగతం పలికారు. ములుగు కలెక్టరేట్ లో గణతంత్ర దినోత్సవ కార్యక్రమాల అనంతరం జాతరకు వచ్చే భక్తులందరూ క్రమశిక్షణ పాటించాలని కోరారు. ఆలయ నిర్వాహకులు ఏర్పాటు చేసిన క్యూ విధానాన్ని తప్పనిసరిగా అనుసరించాలని సూచించారు. భక్తుల భద్రత, సౌకర్యం కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయని తెలిపారు. కొంతమంది భక్తుల అత్యుత్సాహం వల్ల ఇబ్బందులు కలగకూడదని హెచ్చరించారు. క్యూ లైన్లను భంగం చేయకుండా సూచించిన మార్గంలోనే వెళ్లాలని సూచించారు. కాలినడకన వచ్చే భక్తులను దృష్టిలో ఉంచుకొని వాహనదారులు వేగంగా వెళ్లరాదని స్పష్టం చేశారు. భక్తులే ప్రభుత్వానికి ప్రథమ ప్రాధాన్యత అని మంత్రి సీతక్క తెలియజేశారు. చిన్న చితక మరి నడుచుకుంటూ వచ్చే భక్తుల జాతర మనకక్కడ విఐపీల తాకిల్లో కూడా దయచేసి విఐపీలు కూడా క్రమశిక్షణగా ఒక ఏదో మన స్పెషల్గా వస్తే గొప్పతనం కాదు, పబ్లిక్లో వస్తే ఇంకా గొప్పతనం. అలా ఆలోచించండి అని నేను కోరుతా ఉన్నాను. మీకు ట్రాఫిక్ నియంత్రణలు ఉండవు, ఇబ్బంది ఉండదు.
మంచిగా ఒకప్పుడున్న పరిస్థితుల కంటే ఇప్పుడు రోడ్లు వెడల్పోయినాయి, వ్యవస్థ వెడల్పోయింది, కార్లు ఎక్కువ వస్తున్నాయి, అది ఓకే. కానీ అధికారులను మమ్మల్ని పాసులు లక్షల మంది వస్తుంటారు, అది తీసేయాలనే మాకున్నది వాస్తవాన్ని. కాకపోతే అందరూ కొంతమంది పెద్ద మనుషులు దుమ్మెత్తిపోతూ ఉన్నారు, మాకు పాసులు ఇయ్యరు పాసులు ఇయ్యరు. ఇక్కడ లోకల్గా మేము లోకల్ ప్రజాప్రతినిధులను గౌరవించినాం, స్థానికంగా ఉండేటువంటి వాళ్ళని గౌరవిస్తాం, బయట నుంచి వచ్చే వాళ్ళని కూడా గౌరవిస్తాం. కానీ దాన్ని మరి ఇక ఏదో పలారం లెక్క పంచుకోవడం కాదు. కొంచెం వచ్చేటువంటి వాళ్ళు కూడా క్రమశిక్షణ రండి. రిపబ్లిక్ డే సందర్భంగా నేతలకు గవర్నర్ అబ్దుల్ నజీర్ ఎటు హోం అయితే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ తో పాటు కూటమి ప్రభుత్వం, వైసీపీ నేతలు పాల్గొన్నారు. అయితే ఈ సందర్భంగా ఆసక్తికర సన్నివేశం జరిగింది. మంత్రి నారా లోకేష్, వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మధ్య సరదా సంభాషణ జరిగింది. ఇద్దరు ఆప్యాయంగా మాట్లాడుకున్నారు. ఆ సమయంలో ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ తో పాటు గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు సహా పలువురు నేతలున్నారు. ఇక సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ టెండర్ల ప్రక్రియలో భాగంగా భారీ కుంభకోణం జరిగిందంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం రేపు తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను అయితే కలవనుంది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సహా పలువురు మంత్రులపై వచ్చిన ఆరోపణలపై సాక్ష్యాధారాలతో కూడిన నివేదికను కూడా గవర్నర్ కు అందజేయబోతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి బంధువు సృజన్ రెడ్డికి లబ్ధి చేకూర్చేలా సింగరేణి టెండర్ల నిబంధనలను మార్చరని కేటీఆర్ ఆరోపిస్తున్నారు. సుమారు 6,000 కోట్ల విలువైన టెండర్లలో అవకతవకలు జరిగాయని బీఆర్ఎస్ నేతలు వాదిస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మరో పరిణామం అయితే చోటు చేసుకుంది. బీఆర్ఎస్ ముఖ్య నేత మాజీ ఎంపీ సంతోష్ రావుకు సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరు కావాలని నోటీసులు పేర్కొన్నారు. ఇది ఇలా ఉంటే ఫోన్ ట్యాపింగ్ కేసు రోజుకో కొత్త మలుపు తీసుకుంటుంది. రాజకీయంగా ఈ అంశం చర్చగా మారుతుంది. వరుసగా హరీష్, ఆ తర్వాత కేటీఆర్ విచారణలో భాగంగా ఈ కేసులో అయితే కొత్త అంశాలు తెర మీదకి వచ్చాయి. తాజాగా ఇదే కేసులో సంతోష్ రావుకు సిట్టు అయితే నోటీసులు ఇవ్వడం మరింత హాట్ టాపిక్ గా మారాయి. కాగా నోటీసులపై సంతోష్ రావు స్పందించాడు. ఇంకా సిట్ విచారణకు తప్పకుండా హాజరవుతానని, పోలీసులకు సహకరిస్తానని కూడా ప్రకటించారు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలులో ఉంది అని మాజీ మంత్రి అంబటి రాంబాబు సెటిల్ వేశారు. ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం అత్యంత ప్రమాదకరంగా మారిందని విమర్శలు గుప్పించారు. అయినప్పటికీ లోకేష్ రెడ్ బుక్ కు మా కుక్క కూడా భయపడదు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మంత్రి నారా లోకేష్ తమను జైల్లో పెట్టినా, దొంగ కేసులు పెట్టినా, పోలీసులతో కొట్టించినా దేనికైనా సిద్ధపడే రాజకీయాల్లో ఉన్నామని మాజీ మంత్రి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. రెడ్ బుక్ రాజ్యాంగంలో చాలా మందిపై అన్యాయంగా కేసులు పెడుతున్నారు, జైల్లో నిర్బంధిస్తున్నారంటూ మాజీ మంత్రి అంబటి రాంబాబు విరుచుకుపడ్డారు. రెడ్ బుక్ రాసిన అడగాలి, నన్ను అడిగితే లాభం. అంబటి రాంబాబు పేరుందో లేదో ఉందంటున్నాడుగా, ఏమన్నాడు? ఇంకా పేర్లు ఉన్నాయి అంటున్నాడు. ఆ రెడ్ బుక్ రాసిన పెద్ద మనిషి. నేను చెప్పాగా మొన్న నా పాటలో చెప్పా, రెడ్ బుక్ నా కుక్క కూడా లెక్క చేయదని చెప్పా. అర్థమైందా? రెడ్ బుక్లకు భయపడేవాళ్ళం మేము. రాజశేఖర్ రెడ్డి వెంట నడిచిన వాళ్ళం, జగన్ కష్టకాలంలో ఉన్నప్పుడు ఆయన వెంట నడిచిన వాళ్ళం, దేన్నైనా ఎదిరించి నిలబడగలిగిన దమ్మున్న వాళ్ళం. మీ రెడ్ బుక్కులకి, ఈ పిచ్చి బుక్కులకి భయపడేటటువంటి పిరికి బంధనం కాదని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. లోకేష్ అతనికి ఏం తెలుసు? అర్ధంతరంగా వచ్చాడు, సీఎం కొడుకు కాబట్టి పెత్తనం చేస్తున్నాడు. రాజకీయ అనుభవం ఉందా? చచ్చిందా?
అతనే తెలుగుదేశం పతనానికి నాంది కాబోతున్నాడు రాబోయే కాలంలో. అది రెడ్ బుక్కి మా కుక్కలు కూడా భయపడవు. మళ్ళా చెప్తున్నా, నా పేరు ఉందో లేదో చెప్పాల్సింది రెడ్ బుక్ రాసిన మొనగాడు చెప్పాలి. ఆ రెడ్ బుక్ రాసిన వాడిని నన్ను కాదుగా, ఆ రెడ్ బుక్ రాసిన అడగాలి. నన్ను అడిగితే లాభం. అమ్మడు రాంబాబు పేరు ఉందో లేదో ఉందంటున్నాడుగా, ఏమన్నాడు ఇంకా పేర్లు ఉన్నాయి అన్నాడు. ఆ రెడ్ బుక్ రాసిన పాలకుర్తి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీలో మరోసారి నేతల మధ్య వర్గపోరు బయటపడింది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ముందే మండల నాయకులకు రెబల్ వర్గం నాయకుడు వార్నింగ్ ఇవ్వడం సంచలనం రేపుతుంది. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణంలో నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో భాగంగా కాంగ్రెస్ రెబల్ వర్గం నాయకులు అసంతృప్తి వ్యక్తం చేశారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ముందే ముఖ్యంగా మండల పార్టీ నాయకులకు వార్నింగ్ ఇచ్చారు. 50 మందిని పిలిచిన తర్వాత తమను స్టేజ్ మీదకు పిలుస్తారంటూ కాంగ్రెస్ నాయకులపై సీరియస్ అయ్యారు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ గా మారింది. తెలుగు దిగ్గజ నటుడు రాజేంద్ర ప్రసాద్ కు పద్మశ్రీతో కేంద్రం సత్కరించింది. తాజాగా రాజేంద్ర ప్రసాద్ సందర్శించారు. ఇక ఈ మేరకు వీడియోనైతే విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వం నాకు పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించడం నా జీవితంలో మర్చిపోలేదని రోజు అని తెలియజేశారు. ఈ గౌరవం కేవలం నాకు మాత్రమే దక్కిందని నేను అనుకోవడం లేదు. ఇది తెలుగు హాస్యానికి, వినోదాన్ని కోరుకునే సామాన్య ప్రేక్షకుడికి దక్కిన గౌరవంగా భావిస్తున్నానని తెలియజేశారు. ఈరోజు నా జీవితంలో ఎంతో సంతోషకరమైన రోజు. భారత ప్రభుత్వం నాకు పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించిందని తెలిసినప్పటి నుంచి నా కళ్ళు ఆనందంతో నిండిపోయాయి. ఒక నటుడిని గుర్తించి ఇంతటి గొప్ప గౌరవాన్ని అందించిన భారత ప్రభుత్వానికి నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. అలాగే నా పేరుని ఈ పురస్కారానికి సిఫార్సు చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, పెద్దలందరికీ నా ప్రత్యేక కృతజ్ఞతలు. కానీ నిజం చెప్పాలంటే ఈ అవార్డు నాది కాదు, మీది. 48 ఏళ్లుగా నన్ను ఒక నటుడిగా మాత్రమే కాకుండా మీ ఇంట్లో ఒక మనిషిగా, మీలో ఒకడిగా గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నారు. నేను నవ్వించినా ఏడిపించినా మా రాజేంద్ర ప్రసాద్ అని మీరు చూపించిన ఆప్యాయత నాకు దక్కిన నిజమైన అదృష్టం. ఆ ప్రేమే ఈరోజు నన్ను ఇక్కడ దాకా నడిపించింది. 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు నన్ను సొంత బిడ్డలాగా ఆదరించారు. మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను. నాతో పాటు ఈ ఏడాది పద్మ పురస్కారాలు అందుకుంటున్న దేశంలోని మహానుభావులందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీ ఆశీస్సులు ఎప్పుడూ నా మీద ఇలాగే ఉండాలి. బ్రతికున్నంత వరకు సర్వదా మీ రాజేంద్ర ప్రసాద్. ఈరోజు పద్మశ్రీ పురస్కారం దక్కడంపై సీనియర్ నటుడు మాజీ ఎంపీ మాగంటి మురళీమోహన్ హర్షం వ్యక్తం చేశారు. తనకు చాలా సంతోషంగా ఉందని, ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూసిన పద్మ అవార్డులు ప్రకటించినప్పటికీ నుంచి ఎంతో మంది ఫోన్ చేశారన్నారు. వాళ్ళందరిలో నా సంతోషాన్ని పంచుకునే అవకాశం లభించిందన్నారు. మీకు ఎప్పుడో రావాల్సింది ఇప్పుడైనా వచ్చింది అని అంటుంటే లేటుగా వచ్చినా లేటెస్ట్ గా వచ్చింది అని చెప్పానన్నారు. కాగా మాగంటి మురళి మోహన్ అయితే 5 దశాబ్దాలకు పైగా సినీ రంగంలో తనదైన ముద్ర వేశారు. నటుడుగానే కాకుండా నిర్మాతగా కూడా ఎన్నో సందేశనాత్మక చిత్రాలను కూడా అందించారు. చాలా సంతోషంగా ఉంది నాకు. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూసిన ఈ పద్మ అవార్డ్స్ ఫంక్షను నిన్న సాయంత్రం 6 గంటలకు అనౌన్స్ చేసినప్పటి నుంచి అనేక మంది మిత్రులు, శ్రేయోభిలాషులు, మీడియా వారు అందరూ కూడా ఫోన్ చేస్తుంటే వాళ్ళందరికీ కూడా నా సంతోషాన్ని పంచుకునే అవకాశం నాకు వచ్చింది. మీకు ఎప్పుడో రావాల్సిందండి, ఇప్పటికైనా వచ్చిందంటే, సార్ నథింగ్ ఈజ్ లేట్, ఇట్ ఈస్ లేట్గా వచ్చిన లేటెస్ట్గా వచ్చిందండి అని చెప్పి. ఎందుకంటే అన్నీ మనం అనుకున్నప్పుడే రావు. తర్వాత ఏదైనా చెట్టుకు పండుగ చూసి కోసుకుందాం అన్నప్పుడు దొరికితే దాని అందం అప్పుడుతోటే పోద్ది. దొరకలేదు అని ఎదురు చూసిన తర్వాత దొరికితే దానికి వాల్యూ ఎక్కువ ఉంటుంది. ఇది కూడా నేను అలాగే ఫీల్ అవుతున్నాను.
చాలా చాలా సంతోషంగా ఉంది. మిత్రులందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇంకో వేరే సందర్భంలో క్లియర్గా డీసెంట్గా తర్వాత మాట్లాడతాను. ఇంత మంచి అవార్డు వచ్చినందుకు ఇచ్చినటువంటి నరేంద్ర మోడీ గారికి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అలాగే మా చలనచిత్ర పరిశ్రమలో ఉన్న అందరి ప్రముఖులకి, అందరి సహకారంతో, అలాగే అందరి పాత్రికేయ మిత్రులతోటి వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వకంగా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ అవార్డు అందుకున్న తర్వాత తప్పక ఒకసారి మళ్ళీ డీటెయిల్డ్గా మళ్ళీ అప్పుడు ప్రెస్ మీట్ పెట్టుకొని చెప్తాను. చాలా సంతోషంగా ఉంది నాకు. ఇక తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ప్రజాభవన్లో 4 మంత్రులు అత్యవసరంగా భేటీ అయ్యారు. సోమవారం సాయంత్రం లోక్సభలో ఎట్ హోం ముగిసిన అనంతరం 4 అయితే ఒకే కారులో ప్రజాభవన్ కు వెళ్లారు. సింగరేణి అంశం రాష్ట్రంలో తీవ్ర చర్చకు దారితీసిన నేపథ్యంలో భాగంగా వీరి భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, అట్లూరి లక్ష్మణ్ కుమార్ ఉన్నారు. నైని కోల్డ్ టెండర్స్ పై గవర్నర్ ను కలిసేందుకైతే బీఆర్ఎస్ నేతలు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో భాగంగా 4 మంత్రులు అత్యవసరంగా సమావేశం కావడం హాట్ టాపిక్ గా మారింది. సింగరేణి గ్యాలరీస్ కంపెనీ లిమిటెడ్ టెండర్ల ప్రక్రియలో భాగంగా భారీ కుంభకోణం జరిగిందంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం రేపు తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కలవనుంది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సహా పలువురు మంత్రులపై వచ్చిన ఆరోపణలపై సాక్ష్యాధారాలతో కూడిన నివేదికనైతే గవర్నర్ కు అందజేయబోతున్నట్లు తెలుస్తుంది. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి బంధువు సృజన్ రెడ్డికి లబ్ధి చేకూర్చేలా సింగరేణి టెండర్ల నిబంధనలను మార్చారని కేటీఆర్ ఆరోపిస్తున్నారు. సుమారు 6,000 కోట్ల విలువైన టెండర్లతో అవకతవకలు కూడా జరిగాయని బీఆర్ఎస్ నేతలు వాదిస్తున్నారు. ఇక ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయం వేదికగా కాంగ్రెస్ పార్టీ కీలక సమావేశం జరిగింది. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరుగుతున్న ఈ భేటీకి లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో పాటు అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నేతలు హాజరయ్యారు. ఈ సమావేశంలో ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని బలహీనపరుస్తోందని ఆరోపిస్తూ దానికి వ్యతిరేకంగా దేశవ్యాప్త పోరాటాన్ని కూడా ఉధృతంగా చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇక ఇటీవల రాహుల్ గాంధీ ఉపాధి హామీ కార్మికులతో పాటు నిర్వహించిన సమావేశం అనంతరం ఈ అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంపై పీసీసీ చీఫ్లకు ఖర్గే దిశానిర్దేశం చేశారు. అదేవిధంగా జనవరి 28 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో కేంద్రం ప్రభుత్వాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలి అనే అంశంపై ఈ భేటీలో డిస్కస్ చేశారు. ముఖ్యంగా ధరల పెరుగుదల, నిరుద్యోగం వంటి అంశాలపై కూడా రాష్ట్ర స్థాయిలో నిరసనలు చేపట్టాలని భావిస్తున్నారు. 2026లో జరగనున్న వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు పార్టీని క్షేత్రస్థాయిలో సిద్ధం చేయడం, పార్టీ సంస్థాగత బలోపేతంపై ఖర్గే, రాహుల్ గాంధీ ఈ సమావేశంలో ప్రత్యేకంగా మానిటరింగ్ చేయనున్నట్లుగా తెలుస్తోంది. ఓటర్ల జాబితాలో అక్రమాలు జరుగుతున్నాయని, దీనిపై పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే ఖర్గే సూచించారు. ఈ సమావేశంలో ప్రతి బూత్ స్థాయిలో ముఖ్యంగా పార్టీ యంత్రాంగం ఎలా అప్రమత్తం చేయాలో పీసీసీ, సీఎల్పీలకు కూడా సూచనలు చేయనున్నారు. మూడు వందల మందికి పైగా ప్రయాణికులు సిబ్బందితో వెళ్తున్న ఓ ఫెర్రీ ఇవాళ తెల్లవారుజామున సముద్రంలో మునిగిపోయింది. ఈ దుర్ఘటన దక్షిణ ఫిలిప్పీన్స్ లో అయితే చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 13 మంది మృతి చెందినట్లయితే స్థానిక అధికారులు వెల్లడించారు. సమాచారం అందుకున్న వెంటనే సహాయక బృందాలు ఘటన స్థలానికి చేరుకుని 244 మందిని సురక్షితంగా రక్షించాయి. మిగతా ప్రయాణికులు, సిబ్బంది ఆచూకీ కోసం గాలింపు చర్యలైతే కొనసాగుతున్నాయి.
ఇక తీవ్రమైన కార్మికుల కొరతను ఎదుర్కొంటున్న రష్యా ఆ ఖాళీలను పూర్తి చేసేందుకు ముఖ్యంగా భారత్ వైపు చూస్తుంది. ఈ ఏడాది దాదాపు 40,000 మంది భారతీయ కార్మికులను నియమించుకోవడానికి సిద్ధమవుతుంది. ఇప్పటికే సుమారు 70,000 నుంచి 80,000 మంది భారతీయులు గత ఏడాది చివరి నాటికి రష్యాలో పనిచేస్తున్నట్టు అంచనా. భారతదేశం నుంచి పాక్షిక నైపుణ్యం ఉన్న కార్మికులను రష్యాకు పంపించే ప్రక్రియను కూడా సులభతరం చేసేందుకు గత డిసెంబర్లో ఇరు దేశాలు 2 కీలక ఒప్పందాలపై సంతకాలు చేశాయి. ఈ ఒప్పందాల ద్వారా కార్మికుల తరలింపు ప్రక్రియను క్రమబద్ధీకరించడంతో పాటు గతంలో జరిగిన మోసాల వంటివి పునరావృతం కాకుండా వారికి రక్షణ కల్పించనున్నారు.